పనకాల మంచికి మంచి చెడుకి చెడు ఉంటుంది ఆంధ్రజ్యోతి ఎప్పుడు ఉండాలనే మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి చెప్పండి, లా అండ్ ఆర్డర్ చేతికి ఇచ్చారా? ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ప్రభుత్వం చేస్తూ ఉంటది. ఒక ఇన్సిడెంట్ జరగంగానే దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేతగానితనంగా ఆపాదించడం అయితే కరెక్ట్ అని నేనైతే భావించట్లేదు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైతే స్వేచ్ఛ ఉందో మనిషికి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఎంత లా అండ్ ఆర్డర్ మేము పకడ్బందీగా చేసినప్పటికీ కూడా ఎంతగా మా కార్యకర్తలను కానీ ఇక్కడ నిజంగా కార్యకర్త అనే పదం కంటే కూడా చెప్తున్నాను, మాకు ప్రజలందరూ కూడా మా వాళ్ళే. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇంకొక పార్టీ ఎక్కడున్నా కానీ ప్రభుత్వం విధి ఒక్క కార్యకర్త అనేది కాదు, కార్యకర్తను కాపాడుకుంటాం అనేది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. సో ప్రతి ఒక్కళ్ళు మాకు ఈక్వలే. ఎలక్షన్ ముందు వేరు, ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేరు. ఇవాళ మాకు పార్టీల తరఫున మేము ఆలోచించమేవాళ్ళ అందరూ మాకు కావాల్సిన వాళ్ళే. కానీ ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు ఇన్సిడెంట్ జరుగుతాయి. అవి పర్సనల్ గా అనుకోవాలన్నా, అది పార్టీలకు ముడిపెట్టుకున్నా సరే, ప్రతి ఒక్కళ్ళు ఏదో పార్టీకి ఉంటారు కాబట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే పార్టీకి ముడిపెట్టడం అనేది మనకి ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాము మేము అందరం చూడాలని చెప్పి అసలు ఇప్పుడు నేను ఏ పార్టీకి కూడా ఆపాదించనండి. మీరా, జనసేన, టీడీపీ ఒక వ్యక్తి ప్రాణం పోయింది అంటే ప్రాణం పోయినట్టే. నేను అదే మాట్లాడుతున్నాను, నేను దానికే వస్తున్నాను. అందుకనే కార్యకర్త మామూలు వ్యక్తి అనేది కాదు. ఇక్కడ ఎవరు ప్రాణం పోయినా కానీ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇక్కడ ఆయన ఏదో నాకు ముందు నుంచే తిరగతుందని చెప్పేసి ఆయన పోలీసులు ఆశ్రయించాడు అన్న దాని తర్వాత ఖచ్చితంగా అది ఇంకా కొంచెం మా మీద మీరు అన్నట్టుగా మీరు అనదగ్గటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని నిందించడంలో మీరు నిందించవలసిన ఆవశ్యకత కనిపిస్తుంది అక్కడ, దానికి కూడా నేను తప్పట్లా. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గతం నుంచి ఎట్లా వస్తున్నాయి, ఆ వచ్చినట్లు ఎట్లా ఉన్నారు, అది పర్సనల్ గా పెట్టుకున్నావా ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనం. ఇప్పుడు ఎంత పెద్ద వ్యవస్థల్లో ఒకటేంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పినాయి. అది వాస్తవం, ఎవరిమైనా ఒప్పుకుంటాం, ఒప్పుకుని తీరవాలి. నేను మళ్ళా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కొన్ని మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఒక పౌరుడిగా నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఏదో మంచి జరగాలని మంచి చేయాలన్న తప్పంతో వచ్చిన వాళ్ళం కాబట్టి కొంత మమ్మల్ని మేము కూడా నిందించుకోక తప్పదు. ఆ పరిస్థితి వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇష్టానుసారంగా నాశనం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం ముఖ్యమైపోయింది. నా సీటు ఉంటుందా, నా సీట్ ఎట్ట కాపాడుకోవాలనే దానికంటే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవానికి దేని మీద పెట్టట్లేదు. వీళ్ళు వ్యవస్థలు నాశనం అయిపోయింది. నేను మాట్లాడుతానంటే వ్యవస్థను నాశనం చేసిన వాళ్ళు ఈ సోకాల్ రాజకీయ నాయకులే కదా. ఆ రాజకీయ నాయకులు అందరూ ఉన్నాం, ఇంక్లూడింగ్ నేను కూడా ఉంటానేమో. అంటే నేను ఇంకా పదవుల్లో ఏమి ఎలగబెట్టలేదు కాబట్టి నాకు అంత ఆపాదించుకోవడానికి. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థని వీళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి అలవాటు పడిపోయి ఇంతదాకా వచ్చింది. ఒక మనిషి చంపటం కానీ, లేదంటే అసలు వ్యవస్థలు పాడైపోయినాయి, అవినీతి మయమైపోయింది, కలెక్టరేట్కి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, మాకు జరగట్లేదు పనులని, ఇవన్నీ వచ్చినాయి. కారణం అంటే రాజకీయ వ్యవస్థ నుంచి ఈ సోకాళ్ళు వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్ బాడీలు ఏవైతే ఉన్నాయో ఈ బాడీలన్నింటినీ కూడా ఆ రకంగా తయారు చేశారు. వాళ్ళు తయారు చేయబట్టే ఒక వైడర్ యాంగిల్ లో వ్యవస్థ మీదకి నెట్టేయడం కన్నా ప్రభుత్వం చాలా హోప్ తో మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు కొంత కఠినంగా వ్యవహరించే నిర్లక్ష్యము, అలసత్వం వహించిన వాళ్ళపై వేగవంతమైన చర్యలు ఉంటే కొంత ఇబ్బంది ఉండదు కదా. ఇట్లా జరుగుతుంది కాబట్టే ఇలాంటి రిపోర్టర్లతో ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. మేము లేకపోతే పడం కదా. సో దాంట్లో ఆ ఉద్యోగస్తుల బాధ్యత ఎంత ఉందో ఈ రాజకీయ నాయకులు చెడగొట్టినటువంటి బాధ్యత కూడా ఉంది. వాళ్ళని చెడగొట్టిందే వీళ్ళు. చెడగొట్టిన తర్వాత చెడిపోయినట్టు బాగు చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇవాళ చెడిపోయినటువంటి వ్యవస్థని బాగు చేసే పనిలో మేము ఉన్నాం. కొంత టైం తీసుకుంటాం. ఈ టైం లోపల కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే ఆ జరిగిన వాటికి ఖచ్చితంగా మేమే బాధ్యత. బాధపడటం కంటే కూడా బాధ్యత మేము వహించాలి. అని బాధ్యత వహించమని గతంలో లాగా ఏదైనా ఒక శాఖలో ఒక చిన్న తప్పు జరిగితే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు రాజీనామా మీద వెళ్ళిపోయాడంట. కానీ అది ఒకప్పుడు గొప్పగా ఫీల్ అయ్యా ఉన్నా కానీ ఇవాళ గొప్పగా ఫీల్ అవ్వను నేను.
ఆ బాధ్యత నుంచి తప్పుకోవటం కాదు, బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలో తప్పు జరిగితే తప్పులను సరిచేసి మళ్ళా రానున్నటువంటి రోజుల్లో ప్రజలకు మంచి చేయగలగటం అనేది ఇచ్చినటువంటి బాధ్యత తీసుకున్న వ్యక్తి చేయాల్సిన పని. ఒకటండి, బాధ్యత మాకు ఇచ్చారు, మీరు బాధ్యతగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతగా ఉన్నారు, లోకేష్ గారు హోంమంత్రి గారు చాలా బాధ్యతగా ఉండి అందరినీ తొక్కలుస్తాం, చెప్పులు కొడతాం, తోలు ఒలిసేస్తామని చెప్తున్నారు, కఠినంగా ఉంటాము అంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. కానీ పై వాళ్ళు ఉన్నా కూడా గవర్నమెంట్లో ఎవరితో అయినా కింద వాళ్ళతోనా రాజీ పడుతున్నారని అనిపిస్తుందా మీకు? ఈ పరిస్థితికి మేమేమని అన్నారు, మేము సమాధానం చెప్పాల్సి వస్తుందండి అని ఎవరితోనా రాజీ పట్టడం వల్ల మీరు మాటలు పడుతున్నారా గవర్నమెంట్లో? ఉంది, కొంత ఉంది, అది కొంత ఉంది మాత్రం. మీరు గవర్నమెంట్ లో భాగస్వామ్యం కూడా చెప్తున్నారు కదా, అది కొంత ఉంది. ఆ ఉండబట్టే ఇవన్నీ వచ్చినాయి. ఇందాక సత్యప్రసాద్ చెప్పింది కానీ మేము చెప్పేది కానీ అదే. ఇంకా ఉంది కాబట్టే మేము నిందపడాల్సి వస్తుంది. వాటిని సరిచేస్తామని చెప్తున్నాను నేను. వాటిని కూడా సరిచేసే పనిలోనే ఉన్నాము. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాము. వ్యవస్థలన్నింటిలో కూడా మార్పు తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుందో కూడా మళ్ళా మీ నోటితోనే మీ డిబేట్ లోనే మళ్ళా మమ్మల్ని మీరు పొగిడే విధంగా కూడా మేము పరిపాలన ముందుకెళ్ళబోతున్నాం. పరిపాలన రెండు రకాలు. నేను అనేది మంచి డెవలప్మెంట్, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్. నేను అందుకే ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా అదే చెప్పా. గవర్నమెంట్ మీ డెవలప్మెంట్ మీద అద్భుతం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారా అన్న. ఇప్పుడు కూడా అదే మాట మీద అంటున్నా, అందరూ ఇలాగే అంటున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారా అప్పు చెప్పారా అని. వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఎందుకు అప్ప చెప్తాము? మరి జరుగుతుందని చూడండి అని అంటే చూస్తూనే ఉన్నాం. పేర్లు అనవసరం, ఎంతమంది పోస్టింగ్లో ఇలా జరిగింది. నేను ఒప్పుకుంటాను. తప్పులు జరుగుతున్నాయి, పిల్లలు జరుగుతున్నాయి. అందుకే అంటుంది దాన్ని నాశనం చేస్తుంది రాజకీయ వ్యవస్థని. నేను మొదలుపెట్టింది అందుకే. ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులే నాశనం చేస్తున్నారు కొంతమంది, వీళ్ళ స్వార్థం కోసం నాశనం చేస్తారు. కాబట్టి ఇట్లా తయారైపోయింది.